ఏపీలో సంచలనంగా మారిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులైనా లభించలేదు. పాప అదృశ్యమైన నాటి నుంచే పోలీసులు విస్తృతంగా గాలించినప్పటికీ చిన్న ఆధారం కూడా దొరకలేదు. ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ, హనుమాన్ బృందాలు జ్ఞానేశ్వరి జాడ కోసం కొండ, తోట ప్రాంతాల్ని జల్లెడపట్టాయి. థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలో వందలాది ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. సమీపంలో నేల, బోరు బావులు, చెరువులు వెతికారు. అయినా చిన్న క్లూ కూడా లభించలేదు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక, ఇతర వ్యక్తులను అధికారులు ఆరా తీశారు. చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలు, మెడలో వెండి బిళ్ల ఎక్కడైనా లభ్యమవుతుందా అని బృందం అన్వేషించింది. కొండపై జేడి పిక్కలు ఏరుకునేందుకు వచ్చే వారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు. గోడ కరపత్రాలు ముద్రించారు. ఆచూకీ తెలిపితే ₹1,00,000 ఇస్తామని బహుమతి కూడా ప్రకటించారు. చిన్నారి అదృశ్యమైన తర్వాత అదే రోజు సునకం గ్రామంలో తిరగడం సీసీ కెమెరాల్లో నమోదవడంతో జాను వెంట కుక్క లేదని స్పష్టత వచ్చింది. జాను మాత్రం ఏమైందో తెలియరాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత, ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్యే యనమల దివ్య ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. మరోవైపు పాప జాడ తెలియక తల్లిదండ్రులు గణేష్, భవానీ కుంగిపోతున్నారు.